టీ20 వరల్డ్ కప్ లో అమెరికా మరియు ఇండియా చేతిలో షాక్ తిన్న పాకిస్తాన్ 3 మ్యాచ్లు 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 2 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఈ రోజు జరగబోయే యుఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్తో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి ముఖం పట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న అమెరికా జట్టు 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో గెలిస్తే సూపర్ 8కు అర్హత సాధించి పాకిస్తాన్ ఇంటికి పంపిస్తుంది. ఒకవేళ ఐర్లాండ్పై యుఎస్ఏ ఓడినా కూడా సూపర్ 8 రేస్లో ఉంటుంది. అప్పుడు జూన్ 16న జరగబోయే పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లో పాకిస్తాన్ సూపర్ 8కు చేరాలంటే అత్యధిక రన్ రేట్తో గెలవాల్సి ఉంటుంది. కానీ యుఎస్ఏ ఆడుతుంటే చూసినా ఎవరూ కూడాను ఐర్లాండ్పై యుఎస్ఏ ఓడుతుందని అనుకోరు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్, ఫ్లోరిడాలోని లాడర్ హిల్స్లో జరగవలసిన యుఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉండటం పాక్ను ఆందోళన కలిగిస్తుంది. భారీ వర్షాల కారణంగా ఫ్లోరిడాలోని జనజీవనం స్తంభించింది. ఈ స్టేడియంలో బుధవారం శ్రీలంక మరియు నేపాల్ మధ్య జరగవలసిన మ్యాచ్ రద్దయింది. యుఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరగవలసిన మ్యాచ్ రద్దయితే యుఎస్ఏ 5 పాయింట్లతో సూపర్ 8కు వెళ్తుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్కు సూపర్ 8కు వెళ్లే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే.